హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ అయితే చూశారు కదండి. ఇక ఎవరి నామినేషన్స్ బాగున్నాయో ఫస్ట్ కమెంట్ అయితే చేయండి. ఇక భరణి గారు నామినేట్ చేసిన పాయింట్స్ గురించి ఎవరికైనా క్లారిటీ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే సంజన గారిని నామినేట్ చేసే టైంలో ఆయన ఏ పాయింట్ చెప్పాడో అస్సలు అర్థం కాలేదు. అన్ని పాయింట్స్ కలిపి ఒకదానితో ఒకటి కలిపి అన్నిటినీ నార్మల్గా మాట్లాడినట్టు చెప్పేసుకుంటూ పోతున్నాడు. అక్కడ ఏంటి పాయింట్ అనే విషయం అస్సలు అర్థం కాలేదు. సరే, ఏదైనా పాయింట్ అర్థమయ్యి ఆమె డిఫెండ్ చేసుకునేసరికి ఏం చేస్తాడు, ఇది కాదు నా పాయింట్, ఇంకొక పాయింట్ అంటున్నాడు. నిజంగా ఈయన పాయింట్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించాయి. కానీ కొంతమంది కామనర్స్ వచ్చి నిజంగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ వల్ల వాళ్ళ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాటిని మార్చుకోండి అని చెప్పాడు. అలా ఉండాలి పాయింట్స్ అంటే. అంతే కాబట్టి జస్ట్ ఆయన పర్సనల్ వన్నీ చెప్పేసి ఆయన పర్సనల్ గట్ని ఇక్కడ తీర్చుకున్నట్టు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి విషయంకి వచ్చేసరికి ఈమె అన్ని విషయాల్లో తప్పో రైట్ అనేది నాకు పక్కన పెట్టేస్తే, ఈమె కంటెంట్ ఇవ్వడానికి ఈ యొక్క హౌస్కి నేను వచ్చాను, ఓన్లీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు, ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు, నా చేతనైనంత నేను అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్విజిబుల్ అని ఒక నల్ల డ్రెస్ ఆమెకి వేసేశారు. ఇక ఎవరితో మాట్లాడకూడదని చెప్పేశారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక కంటెంట్ ఇస్తూనే ఉంది. అందరూ తిట్టుకుంటున్నా సరే, అందరూ అసహించుకుంటున్నా సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కంటెంట్ ఇస్తూ చూపిస్తూనే ఉంది. నిజంగా ఏమీ చేయకుండా ఊరికే కూర్చొని ఉన్న వాళ్ళు కూడా ఆ హౌస్లో ఉన్నారు. ఈమె సూపర్ అని అనిపించింది. ఇక రీ ఎంట్రీ కోసం ఇద్దరున్నారు, ఎవరు వస్తారో చూడాలి.